వంకర శాస్త్రి గారు ఖర్చు కట్టుకోకూడదు అన్నాడుగా. ఈ గుత్తిలో ఎన్ని తాళాలున్నాయో అన్ని గదులున్న ఇంటికి అల్లుండయ్యానంటే అదృష్టం మనల్ని పొడుచుకొస్తుందన్నమాట. ఇవన్నీ నా భార్యామణి కవితాదేవి గారు చిచి కవిత సంపాదించిన షీల్డ్స్ అన్నమాట. ఆ కప్పులన్నీ నావే. అంటే నువ్వు పీటీ ఉషాలాగా పరుగులు పెడతావన్నమాట. బిఏ లిటరేచర్ చదివే రోజుల్లో నేను తెగ పరుగులు పెట్టేవాడిని. అవి రన్నింగ్ లో వచ్చినవి కావు, కరాటీలో గెలుచుకున్నవి. అంటే నీతో ఎవరన్నా పెట్టుకుంటే తప్పైపోతే. ఆ వెర్రి చూపులేంటండి? వెర్రి చూపులు కాదు, మన ఇంటర్వ్యూలో ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యానా అని తెగ ఆశ్చర్యచకితుడినైపోతున్నాను. అంత తెలుగొద్దు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి. మా అక్కలిద్దరికి క్లాస్ 4 గాళ్ళ నుంచి కట్టబెట్టారు. నేను మాత్రం ముందుకైపోతే మీరు నాకు దొరికేవారు కాదు. చదువుంది, బిజినెస్ ఉంది, వీటన్నిటిని మించి అవుట్ స్పోకెన్ తత్వం. ఓహో, మీరు తెలుగు లిటరేచర్ కదూ. మనసులో ఏముందో అది బయటకు మాట్లాడేసే తత్వం నాకు బాగా నచ్చింది. మీరు కామెడీతో భలే ఆకట్టుకుంటారండి. కామెడీతో మీలా మాట్లాడే వాళ్ళని ఎంత ఇష్టపడతానో. అబద్ధం ఆడినా లేని గొప్పలకు పోయేవారన్నా నాకు అసహ్యం. ఏమైందండి? ఆరింది. ఎప్పటికైనా నిజం బయట పెట్టేయడం మంచిదేమో. నిజం బయట పెడితే ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ అయిపోతుంది. పైగా నా ప్రాణానికి కరాటే ఒకటి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా, నీకు పాలు తాగించి ఆ తర్వాత నేను తాగాలా, లేకపోతే నేను తాగి ఆ తర్వాత నీకు పాలు తాగించాలని ఆలోచిస్తున్నాను. తాగు. ఉల్లి సాంబారు నువ్వైతే, టమాటా చట్నీ నేనైతే, వడ మసాలా వడ, గుత్తి వంకాయ నేనైతే, కంది పచ్చడి నువ్వైతే, వడ పెరుగులో వడ. వచ్చిందా? ఏ ముచ్చ మల్లె మురిసిపోయే మల్లె మొగ్గ, అరే ముట్టుకుంటే ముడుచుకుంటా అంత సిగ్గా, మబ్బే మసకేసిందిలే ఒక మంచి తరగా వేసిందిలే, ఊరు నిద్రోయిందిలే మంచి చోటే మనసు దొరికిందిలే, మబ్బే మసకేసిందిలే మంచి చోటే ఇదేంటే మున్సిపాలిటీ ఎద్దులాగా ఇంత లేట్ చేసావు నా లైలా? నువ్వు లైలావి కాదు, నా అనర్కలివి. దా దా నీకోసం నేను లొట్టలేసుకుంటూ ఎదురు చూస్తున్నా. రాధా రావే రాణి రావే, రాధవు నీవే కృష్ణుడు నేనే, రమ్యమైన మొదటి రాత్రి రాసలీలవే. ఓహో, సాంగ్ వేస్టా? ఇంకెందుకు లైట్ అరటి తొక్క. దీపాలు అర్పేసి మన్మధుల మొదలుపడతాం. దా. ఇదేంటి హెడ్ మీద పూలు బెడ్ మీద అలా ఇసిరేసావు? ఓహో, బెడ్ నిండా ఉండగా హెడ్ మీద ఎందుకనా? పాలిచే పాలిచే, నేను ఇంకా ఆగలవద్దు. ఇదేంటి ఖాళీ తెచ్చావు? పాలి అక్కడ చూడు. అదేంటి నా పాలు పిల్లి తాగేస్తుంది? దానికి పాలు, నీకు కష్టాలు. ఓహో, నేను నోరున్న జీవిని ఏమైనా తాగొచ్చు, పాప అది నోరు లేని జీవిని దానిపోసావా? ఆహా, ఓహో, నువ్వు ఎంత మనసున్న ఆడదానివే. ఏంటి నేను మనసున్న ఆడదాన్నా? నీ చీపురు కట్ట మొఖానికి మొదటి రాత్రి కావాలట్రా పెంట చెట్ట వెదవా. మర్యాదగా మాట్లాడకపోతే మర్యాద
మర్డర్ చేసేయగలను. అమ్మో నువ్వు పోలం దేవిలా మర్డర్ చేస్తావని మీ నాన్న నాతో చెప్పలేదే. ఏయ్, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నీతో ఏం చెప్పాను? ఏం చెప్పే గుర్తులేదు. పెట్టింది తిని మర్యాదగా వెళ్ళిపోమని చెప్పేనా లేదా? చెప్పినట్టు తిని వెళ్ళిపోకుండా నా మెడల్లో తాళి కట్టడానికి నీకు ఎంత ధైర్యం? అమ్మో నాకేం తెలియదు బాబోయ్. మీ నాన్నే నువ్వు నన్ను లైక్ చేశానని చెప్పాడు. ఆడపిల్ల తండ్రిగా ఆయన లక్ష్యం చెప్పొచ్చు. నీ బుద్ధి ఏమైంది? ఆ పిల్ల పర్సనాలిటీ ముందు మనది కుప్పతోటి లాంటి మొహమని నీకు అనిపించలేదు? అనిపించలేదు. ఏంటి అనిపించలేదు? చూడు చూడు, బాతు నోరు లాంటి ఒక నోరు, దానిపైన ఈగా వాలినట్టు ఒక మీసం. అదేంట్రా అది? అదేంటది? ఎక్కడ ఎక్కడ? ఇటు అటు గుంటలు. ఆ గుంటల్లో ఇన్ని బియ్యం వండుకుని అన్నం తినొచ్చు. రే ఇట్రా, ఒక్క రోజైనా అద్దంలో నీ మొహం చూసుకున్నావా? చూడరా చూడు, ఈ మొహానికి ఈ మొహానికి ఎంత తేడా. రేయ్, నా మొహాన్ని ఒకే ఒక్కసారి చూడు. మాదిరి దీక్షితిలా ఉంది. నీ మొహం కుప్పతోటిలా ఉంది. అద్దంలో చూసుకో. రోజు అద్దంలో చూసుకోపోయినా సైడ్ కాలంలో చూసుకుంటా. అందుకే ఇంత కంపు. నీ కంటికి నేను కాకిలా కనిపించినా కోకిల్ లాంటి వాడిని. కాకి గుట్లు కోకిల్ కాపురం చేసుకున్నట్టు నువ్వు నాతో పాటు అడ్జస్ట్ అయిపో. అప్పుడే మీ సిస్టర్స్ ఫ్యామిలీ స్టార్ట్ చేసి ఉంటారు. మనం కూడా స్టార్ట్ చేసి మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ అలా ఓవర్టేక్ చేద్దాం.